ఒక వీడియోని ఎలా తీయాలి, ఒక కంటెంట్ ఎలా సృష్టించాలి అనేది తెలుసుకుందాం. ఉదాహరణకి మనం ఒక తిరుపతి పోయినాం, లేదా ఒక గోవా, ఊటీ పోతే ఎలా తీస్తాం అక్కడ అంటే కెమెరాతో ఏదో ఎఫెక్ట్ చేయాలనుకుంటాం కదా, కెమెరాను స్లోగా కదిలిస్తూ సినిమాటిక్ స్టైల్లో చేయాలనుకుంటాం కదా, అలా చేయొద్దు అనమాట. ఎందుకంటే కెమెరా ఎఫెక్ట్ ఎగుడు దిగుడు ఇవన్నీ కూడా ఆ వీడియో మీద పడతాయి. కాబట్టి కెమెరా అనేది ఇక్కడ పడకూడదు అనమాట, ఎఫెక్ట్ వీడియోలో కనబడద్దు. కెమెరా ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు సీసీ కెమెరా ఉంది కదా, సీసీ కెమెరా ఆడ పెడితే అది కదులుతుందా? దాన్ని ఎవరైనా కదిలిస్తారా? ఎవ్వరు కదిలియరు. అయినా అందులో దొంగలది స్పష్టంగా పడుతుంది. ఆ దొంగల సమాచారం, వాళ్ళు రావడం పోవడం అదంతా దొంగల యొక్క ఎఫెక్ట్ మాత్రమే అందులో ఉంటుంది. వాళ్ళు ఎలా వస్తారు, ఎలా పారిపోతున్నారు, ఎలా దొంగతనం చేస్తున్నారు, అదంతా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అలా ఉంటుంది కదా, అట్లా పడాలి అంతే తప్ప మనం కెమెరాను ఎఫెక్ట్ కదిలిస్తూ ఇటు చేస్తూ అటు చేస్తూ చేయొద్దు. ఒకవేళ కెమెరాను కదిలించినా అది మన పర్సనలే, ఆడియన్స్ కోసం వాళ్ళకు నచ్చేలా ఏదో ఎఫెక్ట్ ఇవ్వాలని మాత్రం చెప్పొద్దు. అది మనల్ని మనం చెప్పుకున్నట్టు ఉంటుంది. కాబట్టి అలా చేయొద్దు. సెల్ఫ్ డబ్బు అవద్దు. కేవలం అక్కడున్న దృశ్యంలోనే ఎఫెక్ట్ కనిపించాలంటే అది వాళ్ళ చేతిలో ఉంటుంది, మన చేతిలో ఉండదు. కాబట్టి కెమెరాను కదిలియకుండా సీసీ కెమెరాలో పెడితే అదే రికార్డ్ అవుతూ ఉంటుంది కెమెరాలో. ఆ దొంగలు ఏం చేస్తాను, లేదా గుడి, టెంపుల్, హిమాలయ పర్వతాలు, తిరుపతి అవన్నీ అక్కడికి పడతాయి అంటాం, మన చేతిలో ఉన్నది. అక్కడ ఎఫెక్ట్ అనేది మన చేతిలో ఉండదు, అది మాత్రమే పడుతుంది. అంటే నీ కెమెరాను కదిలియాల్సిన పని లేదనమాట. ఒకవేళ కెమెరాను కదిలిస్తే మరింత స్పష్టంగా వాళ్ళకు కనిపించడానికి కదిలియాలి తప్ప, కదిలించి వేరే యాంగిల్ మార్చాలి తప్ప, మనం కెమెరా ఎఫెక్ట్ ఆడపాడి ఆడియన్స్కి మనం తెలవాలి, మన గొప్పతనం, మన నైపుణ్యం తెలవాలని మాత్రం చేయొద్దు. ఎందుకంటే నైపుణ్యం అనేది అక్కడ ఉంటుంది, ఆ గుడిలో, అక్కడున్న పబ్లిక్లో, అక్కడున్న యాత్రికుల్లో ఉంటుంది. కాబట్టి దాన్ని వాళ్ళ చేతిలో ఉంటుంది. కెమెరా కదిలియకుంటే అదే పడుతుంది అనమాట. సీసీ కెమెరా లాగా దొంగలు ఎట్లా పడతారో, దొంగతనం చేసిన సీసీ కెమెరాలో తెలియకుండా ఎట్లా పడతారో అలా పడుతుంది. అంతే తప్ప మనం కెమెరాని కదిలియాల్సిన పని లేదనమాట. ఇక కంటెంట్ అంటే కంటెంట్ కూడా అంతే అనమాట. కంటెంట్ కూడా సేమ్ మెథడ్. అంటే మనము మన టాలెంట్, మన ప్రతిభ ఏదో చూపించుకోవాలని మనం ఏదో గొప్పగా ఏదేదో రాస్తే అదంతా జనం చూడరు, వినరు అనమాట. అంటే అది డిస్టర్బెన్స్ అవుతుంది. అట్లా చేయదు. మనం అనేవాడు సీసీ కెమెరా, రైటర్ అనేవాడు సీసీ కెమెరా, కంటెంట్ అనేవాడు ఏంది అక్కడ కనిపిస్తున్న దొంగలు పడతారు, దొంగల ఎఫెక్ట్, దొంగలు ఎట్లయితే దొంగతనం చేస్తారు, ఎలా పారిపోతారు, ఏమేం చేస్తారు అనేది సీసీ కెమెరాలో పడుతుంది కదా. ఆ కెమెరా అందులో పెట్టిపోతే వాళ్ళే పడతారు, చూసినావా కెమెరాలో. ఓ అట్లా అనమాట. మనం అనేవాడు కెమెరా ఆడబెట్టిపోతే అదే రికార్డ్ అయితే ఎలా ఉంటుంది ఆ దొంగలు, అలా కంటెంట్ చెప్పాలన్నమాట. తప్ప మనము చెప్పదు, మనల్ని చెప్పుకోవద్దు. మన మనం అనేది కెమెరా అయితే మనం వెళ్ళకుండా మనకు అతీతంగా ఆడ దొంగలు దొంగతనం చేయడము, బ్యాంకులో దోపిడీ చేయడము, దొంగతనం చేయడం, ఇంట్లో పారిపోవడం అవన్నీ పడతాయి కదా. కానీ వాళ్ళకి తెలియదు కెమెరాలు పడుతున్నామని. ఆ కెమెరా కూడా యాంగిల్స్ వేసి తీయదు, కేవలం గుడ్డిగల్లో పడదు. అద్దంలో ఎలా అయితే బొమ్మ పడుతుందో అలా పడుతూ ఉంటారు ఆ దొంగతనం చేసిన. కంటెంట్ అలా చెప్పాలంటే విషయాన్ని చెప్పాలంట, విషయమే తెలియాలి వాళ్ళకు తప్ప మనము తెలియద్దు. మన రచన, మన కథ, మన కలము, మన ఎఫెక్ట్, మన ఆలోచన, మన భావాలు, మనము, మన హృదయం ఏది తెలియద్దు. అక్కడ ఎఫెక్ట్ మాత్రమే తెలియాలి. ఆ ఎఫెక్ట్ను ఎఫెక్ట్గానే చెప్పాలి తప్ప మనం అనేది ఎక్కడ ఉండద్దు. మనం అంటే కెమెరా అనుకుందాం, అది ఉండదు. ఆ కదలిక కూడా గోరంతా కూడా బాధద్దు అనమాట రచనలో. ఆ విధంగా కంటెంట్ తెలియజేయండి. కంటెంట్ ఎలా అంటే చెప్పాను కదా, ఇప్పుడు దొంగలు ఉన్నారు, దొంగతనం చేస్తుంటే ఆ దొంగలను చూస్తారు కానీ కెమెరా ఎఫెక్ట్, కెమెరా కదలం అనేది చూడరు. కెమెరా అనవసరం జనాలకు, అక్కడ ఉన్న దొంగలు ఏం చేస్తారు అనేది చూస్తారు కదా. విషయం అలాంటిది అనమాట, అది మాత్రమే చెప్పాలి తప్ప మనము, మన గురించి, మన ఆలోచనలు, మన భావాలు చెప్పద్దు.